క్యూబ్స్ అంట వాల్యూమ్ వచ్చేసి 64 సెంటీమీటర్ క్యూబ్ అని ఇవ్వడం జరిగింది. ఇది క్యూబ్ ఆర్ జాయింట్ అండ్ ఎండ్ టు ఎండ్ టుగెదర్. ఈ ఎండ్ అనేది జాయిన్ చేయడం జరిగింది. ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. సో ఇది జాయిన్ చేస్తే వచ్చిన సర్ఫేస్ ఏరియా కావాలంటుండు. సర్ఫేస్ ఏరియా కావాలంటే ఫస్ట్ సైడ్ కావాలి కదా. సైడ్ కావాలనుకుంటే మనకు తెలుసు క్యూబ్ యొక్క సైడ్ వాల్యూమ్ ఫార్ములా ఏంది, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది. ఎంత ఇచ్చిండు, 64 సెంటీమీటర్ క్యూబ్ ఇవ్వడం జరిగింది. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 అయితే వాట్ ఈజ్ ఏ, 4 సెంటీమీటర్స్. తెలుసు కదా. సో ఈచ్ సైడ్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది అనమాట. అంటే ఇది 4, ఇది 4, ఈ సైడ్ కూడా 4 ఉండడం జరుగుతుంది. సో ఈచ్ సైడ్ 4 ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిందల్లా 2 క్యూబ్స్ జాయిన్ చేస్తే, అంటే ఇది ఒక క్యూబ్ జాయిన్ చేసి ఇది క్యూబ్ జాయిన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇది క్యూబాయిడ్ అయిపోయింది. మనకు సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్, సర్ఫేస్ ఇక్కడ ఇచ్చింది అదే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ two of L into B plus P into H plus H into L. సో ఎందుకంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ వచ్చేసి 2 of LB plus BH plus HL అనమాట. సో L అంటే ఈ మొత్తం లెంత్ ఏమైంది, 4 + 4 8 అయిపోయింది. మిగిలిన అన్ని ఎల్ తప్ప బి కానీ హెచ్ కానీ, హెచ్ మనకు కామన్ గా హైట్ 4 ఉంది, ఈ బి కూడా 4 ఉంది. సో 2 ఇంటూ ఎల్ ఎంత ఉంది 8 ఇంటూ బి 4 ప్లస్ బి ఎంత ఉంది 4, హెచ్ ఎంత ఉంది 4 ప్లస్ హెచ్ ఎంత ఉంది 4, ఎల్ ఎంత ఉంది 8. దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 2 ఇంటూ 8 4 జా 32 ప్లస్ 4 4 జా 16 ప్లస్ 32. సో 32 ప్లస్ 32 64, 64 ప్లస్ 6 16, 80, 80 ఇంటూ 2 160 సెంటీమీటర్ స్క్వేర్. ఇది surface area of the cuboid. Thank you for watching. Please subscribe my channel.